హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్ను పొందడంలో ఓడిపోయానేమో కానీ నిన్ను తలుచుకోవడంలో గెలుస్తూనే ఉన్నా. ప్రతిరోజు ప్రతి క్షణం మనసులో స్థిరంగా ఉండిపోయావు శాశ్వతంగా. నీ సంతోషం, నీ ఆలోచన నేను కాకపోయినా నా చిరునవ్వు, నా బాధ, నా ప్రతి జ్ఞాపకం నువ్వే. నా హృదయంలో ప్రేమ అనే సంకెళ్లతో నిన్ను బంధిస్తే, స్వార్థమనే ముసుగులో అవసరమనే కోరికతో నా హృదయాన్ని ముక్కలు చేశావు. నన్ను నీ నుంచి దూరం చేసే వస్తువు ఏదీ లేదు ఈ లోకంలో. దూరం అవ్వాలనే ఆలోచన తప్ప, అంతే. ఏదో ఒకరోజు గుర్తు రాకుండా పోతానా? ఖచ్చితంగా గుర్తొస్తాను. ఎందుకంటే నేను మోసం చెయ్యలేదు. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను చివరిదాకా. నువ్వు నన్ను గుర్తు పెట్టుకుని మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను గుండెల్లో పెట్టుకున్నాను. గుండెల్లో పెట్టుకున్నది ఆ గుండె ఆగేంత వరకు అలాగే ఉంటుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చాక తెలిసింది నువ్వే నా బలం, బలహీనత అని. కానీ చివరికి ఆ బలాన్ని, బలహీనతను ఏకంగా మనసునే చంపేశావు. నీ గొంతు విన్నప్పుడల్లా నా కోపం, బాధ అన్నీ మాయమైపోయేవి. అన్నింటినీ జయించాను. ఇప్పుడు నువ్వు పెట్టిన బాధని తప్ప ఇది మాత్రం పోవట్లేదు. చివరికి రోడ్డు మీద పిచ్చివాడిలా మార్చేశావు. ఆ క్షణం చచ్చిపోయాను, ఎప్పటికీ మర్చిపోలేను. అయినా కూడా నీ మీద ప్రేమ చావలేదు, చావదు కూడా. నా జీవితంలో నువ్వు పగిలిన గాజు ముక్కవి. గుచ్చుకుంటావని తెలిసినా పిచ్చిగా నా మనసు నిన్నే కోరుకుంటూనే ఉంది చివరిదాకా. నువ్వు ఎందుకు మారిపోయావు అని అడగను. నేను ఎంత బాధపడ్డానో చెప్పను. కానీ జీవితంలో ఏదో ఒక రోజు నాలాగా నిన్ను ఎవరూ ప్రేమించలేరని నువ్వే తెలుసుకుంటావు. నా జీవితంలో నేను ఎక్కువగా ఆనందంగా గడిపిన క్షణాలు నీతోనే. నువ్వు నాకు తోడుగా ఉన్న ప్రతి క్షణం ధైర్యంగా ఉన్నాను. కానీ ఇప్పుడు అదేదీ లేకుండా చేశావు. నిజమైన ప్రేమ ఉంటుంది అని నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఒకరిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి. ఆ మనిషి నాతో ఉన్నా లేకపోయినా ప్రేమిస్తూనే ఉన్నాను కాబట్టి ప్రేమంటే ఏంటో తెలిసింది. నీ జ్ఞాపకాలతోనే నా ఆలోచన, నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలతోనే నా రోజు గడిచేది. నాకు నేర్పిన పాఠాలతోనే నా ప్రయాణం సాగేది చివరి వరకు. గుర్తుపెట్టుకో. నాకిష్టమైన నిన్ను కష్టపెట్టకూడదని ప్రతి క్షణం కన్నీళ్లతో నేను ఎంత బాధపడినా, నాకు కష్టమైనా నిన్ను బాధ పెట్టకుండా, మాట్లాడకుండా ఉంటున్నాను. జీవితాన్ని నేను చాలా చూశాను అనుభవంతో. కానీ జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. నువ్వు నాకు అవసరం అనుకుంటే మొదటి రోజే అవసరం తీరగానే వదిలేసేవాణ్ణి. అదృష్టంగా భావించాను కాబట్టే నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. గనుకనే ప్రతి సెకను నీ కోసం పాకులాడాను. అందుకే ఈరోజు నీకు చులకనయ్యాను. నేను నీతో గడపాలి అనుకుంటే ఒక్క రాత్రి సరిపోయేది. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి నీతో బ్రతకాలి అంటే నాకు ఈ జీవితం కూడా సరిపోదు. ఏ బంధమో శాశ్వతం కాదని తెలిసి కూడా ప్రేమ, మమకారం పెంచుకోవడం, అదే ప్రేమ కోసం పాకులాడడం, ఎన్నోసార్లు చావు అంచుల దాకా వెళ్ళడం నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు. నీ కనుల వెనకాల బాధలు ఎవరికీ పట్టవు. నీ మనసుకైన గాయాలు అసలే అవసరం లేదు. కానీ నీ వలన ఒక తప్పు జరిగితే 100 నోళ్లు మాట్లాడతాయి. కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే ఉక్కపట్టి ఏడవాలి అనిపిస్తుంది, కానీ ఏడవలేము. ఎవరితోనైనా బాధ మొత్తం పంచుకోవాలి అనిపిస్తుంది, కానీ ఎవరితో చెప్పుకోలేము. మనలో మనమే నలిగిపోవాలి, మనలో మనమే కుమిలిపోవాలి. 4 గోడల మధ్య నరకం అనుభవించాలి, తప్పదు. జీవితంలో అన్నీ మర్చిపోవచ్చు, కానీ జీవితం అనుకున్న వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము. ప్రపంచాన్ని జయించాలంటే మనసులో ఉన్న వ్యక్తి మాట తోడుంటే చాలు. ఆప్యాయంగా మాట్లాడే అలాంటి మనిషి కొన్ని మాటలు చాలు. ఏదైనా సాధించవచ్చు, జీవితాంతం ఆనందంగా బ్రతికేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.